నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ కలెక్షన్ అండి. ఈరోజు అప్డేట్ అయినవన్నీ గ్రూప్స్లోంచి మీకు షేర్ చేస్తున్నాను. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీకు కనుక కలెక్షన్స్ నచ్చితే అడ్రస్ బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ పంపించి 9490854803 నెంబర్కి వాట్సాప్ చేయండి. అడ్రస్ బుక్ చేసేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక చిన్న జోక్ చెప్తాను ఈరోజు, సరదాగా చూస్తూ వినండి. శివుడికి జలుబు చేసింది. నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగుతూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీదేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబుతో వణికిపోతున్నాడు శివుడు. నెల రోజులు బట్టి మొత్తుకుంటున్నా, చెబితే విన్నారు కాదు. ఏది పడితే అది, పండ కాయ, రేషన్ చక్కెర, కల్తీ తేనె ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు. పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను. భక్తులు ప్రేమతో కాదు, టీవీ ఛానళ్ళలో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయం వేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారటగా మీరు, నవ్వుతూ అంది అమ్మవారు. నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తితో నన్ను తలుచుకుంటే చాలు, ఈ స్కీములు నావి కావు. అప్పటికి చాగంటి గారి చేత, గరికపాటి గారి చేత చెప్పిస్తూనే ఉన్నా. ఎవడూ వినిపించుకోవట్లేదు. కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా. ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి. ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు. సర్లేండి, ఈ కషాయం తాగండి ఇచ్చింది పార్వతీదేవి. ఇదంతా చూస్తున్న నారదుల వారు వెళ్ళి వైకుంఠంలో చెప్పాడు. వెంటనే టీవీ ఆన్ చేసిన అమ్మవారికి షాక్ తగిలింది. విశాఖ కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాల ప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద భక్తితో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరయ్యింది. అసలే చలికాలం. అది చూసి విష్ణువు పక్క నవ్వసాగాడు. మరీ సంబరపడిపోకండి, ధనుర్మాసం కూడా వస్తుంది, మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మి అమ్మవారు.